అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడి, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. నాకు ఎల్లుండి జబర్దస్త్ షూటింగ్ ఉంది, అందుకే నేను రిహార్సల్స్ కోసం వచ్చా. నా డెడికేషన్ గురించి మీకు అందరికీ తెలుసు కదా. మీకు విషయం చెప్పాలి, కెమెరామెన్స్ అందరూ నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారండి, ప్లీజ్ మీ స్కిట్లలో కొంచెం పంచులు తగ్గించండి, మేము నవ్వుతుంటే కెమెరా షేక్ అయిపోతుంది అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓ మై గాడ్. మొన్న మెడికల్ షాప్ వాళ్ళందరూ వచ్చి నాకు సన్మానం చేశారు, ఎందుకంటే మేము వేసే పంచులకి జనాలు నవ్వి 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 కడుపు నొప్పి వచ్చి టాబ్లెట్లు కొనుక్కొని వేసుకుంటున్నారట. అందుకే మెడికల్ షాప్ బిజినెస్ మొత్తం పెరిగిపోతుంది. కడుపు నొప్పికా తలనొప్పికా? కరెక్ట్ గా అడిగావు. ఇక్కడ సీరియస్ గా ఏదో కామెడీ చేసుకుంటుంటే ఏంది మధ్యలో కౌంటర్? ఉన్నది చెప్పాను అవి. యాజ్ అన్ యాంకర్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి పంచులు అయినా నేను నిజం చెప్తే నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? అంత మంచి యాంకర్ ఇంత మంచిగా పంచులేస్తుంటే ముద్దివ్వడం కంటే మేమేం చేస్తాము? అమ్మా మొత్తానికి నవ్విచ్చేసాం. రిహర్సల్స్ కోసం నవీన్ రావాలి, ఇంకా రాడేంటి? ఈడు కూడా రజనీకాంతేనా? అభియాన్ ఆల్రెడీ వచ్చేసి లేట్ అయిందంటే ఎట్లా తిరుగుతాడు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం. ప్రపంచంలో నిజమైన మిత్రుడు ఎవరంటే అర్థం అంటారు. మనం నవ్వితే నవ్వుతుంది, మనం ఏడిస్తే ఏడుస్తుంది. కానీ నన్ను అడిగితే అదిరే అభి అనాలి. ఈ రోజు నేను ఇంత ఫేమస్ అయ్యానంటే అభి వల్లనే. సొంత టాలెంట్ తోటి ఫేమస్ అయినా సార్. ఏంటేమో చెప్తున్నావు అన్నా? ఎప్పుడు వచ్చినావు అన్నా? అయ్యో నేను చూడలేదు అన్న, సారీ. ఈ పర్ఫార్మెన్స్ స్కిట్లలో చేయొచ్చు కదా, స్కిట్లు కొట్టేవాళ్ళం ఇప్పటిదాకా. పొగడతాలనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. ఏంటది? మామూలుగా చీమల్ని చూసి మనుషులు నేర్చుకోవాలంటారు, క్రమశిక్షణ. కానీ ఇక్కడ చీమలే మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా క్రమశిక్షణ. ఇలాంటి బిస్కెట్లు వేసి సెకండ్ ప్లేస్ కి వచ్చాడు నా టీమ్ లో. అన్నా నన్ను అది కాదన్నా, మనం నాకు ఒక స్ఫూర్తినిచ్చిన కొటేషన్ చెప్పావు కదా, ఒక్కసారి చెప్పాను. అది ప్రయత్నిస్తూ ఓడిపో, కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. అదే పాటిస్తున్నా. అందుకేనా స్టేజ్ మీద డైలాగ్ చెప్పడం మర్చిపోయినా కూడా మర్చిపోవడం మాత్రం మర్చిపోవట్లేదు. గత 5 షెడ్యూళ్లలో నువ్వు చెప్పిన ఏకైక మంచి డైలాగ్ ఏంటో తెలుసా? చెప్పనా? నవీన్ మైక్ చెక్, నవీన్ మైక్ చెక్. సర్లే గాని ఆడేడి తేజ రాలేదు ఇంకా. పిండి బాగా రుబ్బుతున్నాడు. పాట స్టార్ట్ అయితే చాలు, ఎక్కడైనా సరే ఇది స్టార్ట్ చేస్తున్నాడు. మీరు ఫేమస్ అయ్యారు ఓకే, ఇంతకీ రాము ఏడి? ఎవరు లేగ్ ఆర్టిస్టా? సరే ఏడి ఎక్కడ? అసలు టైం సెన్సే లేదన్నా, అసలు కామెడీ సెన్సే లేదన్నా. సెన్స్ గురించి మీరిద్దరు మాట్లాడుతున్నారా? అదేంటి అందరికి ఆర్ఆర్ పడింది, నాకు మాత్రం ఆర్ఆర్ పడట్లేదు? కొన్ని జన్మలు అంతేరా. ఏంటి లేట్ అయింది? 10 నిమిషాలు కన్నా లేట్ అయింది. 10 నిమిషాలు లేట్? నీకు అసలు టైం వాల్యూ తెలుసా? ట్రైన్ కోసం పరిగెత్తేవని అడుగు, 1 నిమిషం వాల్యూ అంటే చెప్తాడు. ఎగ్జామ్ రాసే స్టూడెంట్ అడుగు, 5 నిమిషాలు వాల్యూ అంటే చెప్తాడు. చెప్పడం మళ్ళీ మొదలు పెట్టాడు సార్. అన్నా నేనేమన్నా ఇంతమంది తీసే అన్నా అంటే నువ్వు నా గుండెకాయ నా కచ్చకాయ అన్నావు. ఏందన్నా ఇది? అవన్నీ కాదు కానీ స్కిట్ లోకి వెళ్దామా? కార్ తీసుకురమ్మంటావా? దేనికి? ఎడుకు వెళ్దామన్నావు కదా. ఇక్కడ కూర్చొని స్కిట్ రాసుకుందాం పదండి. అయ్యో రాము, ఏంటా నిలబడ్డావు? కుర్చీ లేదన్నా. నేను నిలబడతాను రా, దా కూర్చో. వద్దులేనా, పక్కన నిల్చుంటా. ఫీల్ అయ్యావా? ఫీల్ అయితే చెప్పరావు, సారీ చెప్తా. ఒక్కసారి ఫీల్ అయినందుకే 4 షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారు, ఇంకా ఫీల్ అయితే ఏమన్నా ఉందా? హలో యా ఇట్లా నీకు ఒక మంచి మాట చెప్తా. ఇప్పుడు నేను రాఘవేంద్ర గెటప్ లో బాగా ఫేమస్ అయిపోయినా, అది అందరు తెలుసు. నువ్వు కూడా ఎంత ట్రై చేయొచ్చు కదా, మంచి ఫ్రీడమ్ ఉంది మనకి ఇక్కడ, చెయ్యదనా? ఇగో రాము రాము ఇటు రావయ్యా రాము. అన్న పోయిందా? డాన్స్ రా, నేనే డాన్స్ చేసి ఫేమస్ అయ్యా. నీకు డాన్స్ రాదు, కామెడీ రాదు, ఏదో ఒకటి చేసి ఫేమస్ అయ్యా. ఎన్నాళ్ళయ్యా ఇలా ఉంటావు? ఏంటి సార్ ఇది? రాము అన్న, రాఘవేంద్రరావు గారు గెటప్ వేసుకుని ఆడు ఫేమస్ అయ్యాడు, డాన్స్ చేసి ఈడు ఫేమస్ అయ్యాడు. ఏదో ఒకటి చేసుకుని నువ్వు ఫేమస్ అవ్వచ్చు కదా. హైపరాది వాళ్ళ కొడుకు కూడా జబర్దస్త్ టీమ్ లీడర్ అవుతుండొచ్చు కానీ నువ్వు అయ్యేటట్లేవు. అయ్యో స్కిట్ ఈసారి కొత్త డిఫరెంట్ గా చేద్దాం అన్న. నా దగ్గర లైన్ ఉందన్న, లైన్ ఉందన్న. అవసరం లేదు, ఆ స్కిట్ ఏదో నేను రెడీ చేసుకొచ్చా. ఇదిగో నీ డైలాగ్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటా. అందుకే రా దుబ్బుతున్నాయి అన్ని. దీంట్లో నా పేరు లేదన్న. లాస్ట్ పేపర్ లో చూడు, సెట్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ పేరు నీదే. కంగ్రాట్స్ అన్న, ఫస్ట్ నీ పేరు సెట్ ప్రాపర్టీస్ లో. సూపర్.
నాకు చాలా రోజుల నుంచి పానీపూరి తినాలనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మన సెలబ్రిటీస్ కి పబ్లిక్ లోకి వెళ్ళి పానీపూరి తిందామంటే జనాలు గుమ్మిగూడి ఇక్కడ న్యూసెన్స్ అయిపోతుంది అక్కడ అంతా. నేను వెళ్ళడానికి కష్టంగా ఉంది. నవీన్ లేదన్నా నేను చాలా పాపులర్. యా మొన్న నా గురించి సిటీలో 2 hours జామ్ అయింది తెలుసా? ఏది డ్రైనేజా? అదన్నా ట్రాఫిక్ జామ్ అయింది, నేను పోలేను, ఐ కాంట్. తేజ నువ్వు వెళ్తావా? నేను పాటలో ఊపింది చేతులు కాదన్నా, మొత్తం జబర్దస్త్ ఊపాను బయట తాకన్నా. అబ్బో మరి నువ్వు వెళ్ళక ఈడు వెళ్ళక ఎవ్వరు వెళ్తారబ్బా? రాము ఏంటి ముగ్గురు నన్ను చూస్తున్నారు? ఎట్లాగో లేడీ గెటప్ వేస్తావు, ఇట్లా పోతే ఎవరు గుర్తుపట్టరు. నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకన్నా? మనిషి అన్నవాడు ఎవ్వడు గుర్తుపట్టాడు నిన్నైతే. ఎందుకన్నా? నన్ను కూడా ఎవరో ఒకరు గుర్తుపడతారన్నా. ఈ జోక్ బాగుంది, నెక్స్ట్ స్కిట్ లో చేద్దాం. వెళ్ళి పానీపూరి తీసుకురా పెళ్ళి. అరే ఒక నిమిషం ఆగు. బాబు గారు నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి అంటారు, అందుకే కళ్ళజోడు తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారు ఎవడన్నా. అలా 100 రూపాయల కళ్ళజోడు పెట్టుకొని నువ్వు నీ బిల్డప్ లాప్ పానీపూరి తీసుకురా. హలో ఓకే అండి, ముగ్గురం వస్తాం. మాతో పాటు ఒక బౌన్సర్ వస్తాడు. ప్రోగ్రామ్ వచ్చింది, మనం ముగ్గురం వెళ్దాము. బౌన్సర్ వచ్చాడా? బౌన్సర్లు ఫుల్ బిజీ ఉన్నారన్న, పెళ్లిలో బండి బంద్ చేసి ఉంది. బౌన్సర్ రాము, మేము ముగ్గురం స్కిట్స్ చేస్తాం అక్కడ. నువ్వు ఎలాగో పర్ఫామ్ చేయలేవు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉంది. పబ్లిక్ వచ్చి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అనుకుంటున్నప్పుడు కొంచెం అడ్డుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే? యా ఎంతో కొంత పేమెంట్ ఇస్తాలే, డోంట్ వరీ. ఇచ్చేద్దాం సార్, లాస్ట్ టిప్ ఏదైనా మిగిలితే ఇచ్చేస్తాను. ఓకే జాగ్రత్త. నవీన్ ఆ చైర్లు తీయించేసామా? ఓకే అన్న. రాము అక్కడ లేడీస్, ఈ కాలేజ్ గర్ల్స్ ఇటు ఇటు అక్కడ లేడీస్ కాలేజ్ గర్ల్స్ నా మీద బాగా ఎగబడతారు. పువ్వుల దగ్గర రానివద్దు. నేను నువ్వే తేజ ఆ చీరల సంగతి చూడు, వాళ్ళతో తీపిచ్చే. సరే దారా వెళ్దాం. నాకు అర్థమైందన్నా నీ ప్లాన్. ఏమర్థమైందిరా? నా పక్కన వస్తే నిన్ను కూడా సెలబ్రిటీ అనుకుంటారనే కదా నా పక్కన వస్తున్నా. కొంచెం స్పేస్ ఆ చైర్లు తీసేయి. ఓకే టైం సార్ టైం. ఏం చేస్తావు? నాకు టైం రాదా? అప్పుడు నేను చూపెట్టలేదు. అది కూడా వచ్చేసారు సార్. తప్పగా సార్. రాము గారు సార్, సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. ఫోటో దిగుతున్నారు కదరా, రండి. ఓకే అమ్మా, ఒక్కొక్కరు దిగండి, పెద్ద డిస్టర్బ్ చేయొద్దు. బుర్ర బుద్ధి ఉందా నీకు? ఫ్యాన్స్ ఆయన కలవడం కోసం అభిమానులు పరిగెట్టుకుంటూ వస్తుంటే వాళ్ళని అడ్డుకుంటావా? సార్ అంటున్నాను, తప్పుగా అనుకోకండి. మీ బౌన్సర్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇక్కడ. ఆ మూల నుంచో సారు ఇలా సిగ్నల్ ఇచ్చినప్పుడు టీలు కాఫీలు అందించు. ఏంటో నా వాడిని కండలు చూసుకు బౌన్సర్ అనుకుంటున్నాడు. నేను అప్పుడే చెప్పిన కండలు పెంచకన్నా కామెడీ పెంచమన్నా. అన్న ఒక్క నిమిషం, నేను వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తాను. ఇప్పుడు ఎట్ట గుర్తుపడుతున్నాను. అరే ఇక్కడ సెలబ్రిటీ ఉన్నారు, ఇది సమయం సందర్భమా నీకు? ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్ కి చెక్ బుక్ తీసుకొని వస్తాడా? చెక్ బుక్ దేనికి? నువ్వు డొనేషన్ కోసమే కదా వచ్చావు. నీ వల్ల కాదు. ఇప్పుడు నన్ను చూడన్నా, ఇంక పారదు. అరే పచ్చిమలదవా, అక్కడ ఒక పెద్ద మనిషి సెలబ్రిటీ నిలబడితే కళ్ళు తాగిన పంది పిల్లలాగా వచ్చి ఏందిరా నువ్వు చేస్తున్నావు? ఏమున్నారు సార్, అదే స్టైల్. కానీ ఏదో తక్కువైంది సార్. మీరు కళ్ళద్దాలు అలా నెత్తి మీద పెడితే అది మీ ట్రేడ్ మార్క్ సార్. ఆ బౌన్సర్ దగ్గర ఉన్నాయి చూడు. కరెక్ట్ మేడం. అరే బౌన్సర్ అరే బౌన్సర్ బావయ్యా, నీకెందురా ఇవన్నీ? మూలకపో సార్. పెట్టుకోండి సార్. ఓకే పెట్టు. తలో 200 ఇస్తాను, సార్ కోసం డాన్స్ చేయండి. ఓకే అన్న? ఏంటన్నా వాడు, నేను ఎంట్రీ సాంగులు తప్ప వేరే డాన్స్ ఏం చేయనన్నా. ఏంద్రా డిస్కషన్ చేస్తారా పోతారా? అదే రండి. ఏ రా మ్యూజిక్. బాగా చేశారు. ఇగో నీ 200, నీ 200. నువ్వు బౌన్సర్ కదా, పో వెనక్కి. చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చూసుకొచ్చేస్తాను. ఓకే ఓకే బాయ్స్. రాము నువ్వనే చెప్పొచ్చు కదా. రాము ఆడేంద్ర 200 రూపాయలు ఇచ్చిండు, 300 అని ఇవ్వచ్చు. ఆడినందుకు మా
మస్కా కొట్టానా ప్లీజ్. రాము అన్న. 5 ఏళ్ల నుంచి కలిసి ఉన్నామయ్యా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఏదో ఒకటి చెయ్యి. అయ్యో అన్న, మొన్ననే బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందామని వెళ్తే, సార్ నమస్కారం సార్, ఏ కలర్ శారీ కావాలి సార్ అంటున్నాడు. అంత గొప్ప దయాహృదయుడు అన్న, నిన్నెలా మర్చిపోతానన్న నేను. అవన్నీ మనసులో పెట్టుకోవద్దా? ఏం రా సార్ మీద చేస్తున్నావు నువ్వు? బౌన్సర్ ఇట్లా ఉండాలి. ఏం చనువు తీసుకున్నావు? నన్ను ఇంతకాలం ప్రేమించి ఆదరించిన బాబు గారికి, రోజా గారికి నా అభివత్ చిచి రాము వందనం. వాడు నిద్ర లేపంటారు. కల బాగుంది. స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళాలి. బౌన్సర్ లాగా రమ్మని చెప్తే ఏం చేస్తున్నావు ఇక్కడ? కలవకంటున్నా? అంటే ఇదంతా కళ. రేయ్ పదరా. పద, కార్ రెడీయా? అన్న డిక్కీలో సామాన్లు పెట్టి తీసుకొచ్చా వెనక, తొందరగా వచ్చి ఈవెంట్కి వెళ్ళాలి. నీ అబ్బా, డిక్కీలో సామాన్లు పెట్టాలరా నేను? థ్యాంక్స్ అభి. టెన్షన్ పడ్డా ఎప్పుడు పడిపోతుంది నెత్తి మీద టోపీ. కత్తితో చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతున్నాడు. అలా అనిపించిందా? నేను ఇంతకీ ఎవరో చెప్పలేదు కదూ. 36 భాషలు అనర్గళంగా మాట్లాడగలను, కానీ ఎవరికి అర్థం కాదు. లెస్స పలికితివి. అందుకు గాను లూజ్ అయిందని చెప్పి ఇటు పెట్టుకుంటున్నాను. ఆశపడ. మహారాజా మీరే మాకు న్యాయం చేయాలి. ఎవరు మీరు? నేను యాంకర్ రష్మిని. నేను యాంకర్ అనసూయని. అనసూయ సూపర్ ఉంది. మేకప్ లేకుంటే ఇంత అందంగా ఉంటారా? ఎందుకు మరి మేకప్ వేసుకోవడం? ఆ మేకప్ వల్లే మా సమస్య. ఏమిటి ఆ సమస్య? నాకంటే ఎక్కువగా అనసూయ మేకప్ వేసుకుని నన్ను డామినేట్ చేస్తుంది. నువ్వే వేసుకున్నావే? నువ్వే నన్ను డామినేట్ నువ్వే చేస్తున్నావు. నన్ను డామినేట్ చేస్తున్నావే? సెల్ఫీ. ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చినాయి. ఇవి మంత్రించిన 2 కర్రలు. ఎవరైతే ఎక్కువ మేకప్ వేసుకుంటారో వారి దగ్గర ఉన్న కర్ర అడుగు పొడుగు పెరుగుతుంది. పెట్టుకోండి. అయినా వీళ్ళ పిచ్చి గాని మన రోజా గారి అందం ముందు వీళ్ళు ఎంత మేకప్ వేసుకున్నా ఏం లాభం? మేడం మీరు లేకపోయినా ఒక బిస్కెట్ ఇచ్చాం. రోజా వస్తానే తయారు చేసుకున్నా. అలా చేసుకున్నాం. మీకు ఇచ్చిన కర్రలేవి? అమ్మా, ఎలాగో పొడుగు పెరుగుతుందని తెలిసి ముందుగానే విరిచి పెట్టారు. దయచేసి మేకప్లు తగ్గించి ప్రొడక్షన్ డబ్బులు మిగిల్చండి. ఎలా? వాట్? సిపాయి 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 సిపాయి. అమ్మో, పట్టుకొని సిపాయి సిపాయి అంటున్నావు. కళ్ళు దుబ్బినా? నాదా? నీదే. నాదా? నీదే అని చెప్తుంటే మళ్ళీ నాదా నాదా అని అడుగుతావేంటి? మీ హాస్యాలు ఇంకా ఆపండి. నేను ఆశలు ఆపితే వాళ్ళు ఊరుకోరు. నేనేం అడిగాను? మీ బిగి కౌగిల్లో నన్ను బిగించండి. బిగి కౌలిలో బంధించండి. నేనేం అడిగాను? మీ హృదయంలో కాస్త చోటే కదా. అదేమైనా 3 BHK ఫ్లాట్ అనుకుంటున్నావా చోట అడగడానికి? పట్టవు రాని. పట్టవు రాని కాదు, పట్టపు రాని. నేనన్నది నువ్వు ఇక్కడ పట్టవు రాని అని. ప్రభు, ఎన్నాళ్ళు ఇలా చిలికెత్తిగా ఉండాలి? నేను ఎప్పుడు మహారాణిని అయ్యేది? అయితే రాము టీం లీడర్ అవ్వగానే నిన్ను మహారాణిని చేస్తాను. అంటే ఈ జన్మలో నేను మహారాణిని కాలేనన్నమాట. నా మీద ఒక కవిత రాయరా? వంగుతే నీ మీద కవిత రాస్తాను. కవితలు రాయమంటారు, వంగకుండానే అడుగుతారు. ఏంటో వీడొకడు ఇంటి దగ్గర దగ్గుకోవచ్చుగా, ఇక్కడికి వచ్చి అని దగ్గుతాడు. నేను దగ్గినది నేను వస్తున్నాను మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి స్వామి. నిన్ను టీంలో తీసుకుంటున్నప్పుడు బాబు గారు అని తగ్గినప్పుడు నేను ఎందుకో అనుకున్నా. ప్రభు, ఏమిటి? మీరు పంపించిన పని పూర్తి చేసుకొని వచ్చాను. ఏమిటా పని? శత్రు సైనికుల రహస్యాలు. శభాష్. పేరు నూకయ్య, వృత్తి కాపలాదారుడు. పొద్దున 5 గంటలకు చెరువు గట్టుకెళ్తాడు, చీకటి పడితే రత్తాల ఇంట్లోకి దూరుతాడు. సైనిక రహస్యాలు తెలుసుకొని రమ్మంటే సైనికుడు రహస్యంగా చేసే పనులు తెలుసుకొని వచ్చారేంటి? నేను అదే చెప్పాను ప్రభు. ఆ. వాడికి చెప్పాను రహస్యాలంటే ఇవి కావు, రహస్యాలంటే ఇవి అని చెప్పి మన రహస్యాలు ఇచ్చొచ్చాను ప్రభు. మీ బుర్రకు కాస్త పదును పెట్టండి. ఒక్క నిమిషం ప్రభు. ఆటలు తెగదిరుతున్నాయిగా. ఏం చేస్తున్నావు? పదును పెడుతున్నాను ప్రభు. ఆకురా ఇవ్వు మందురా. ఆల్రెడీ ఆకురాయితో పదును పెట్టినందుకు సగం పోయింది ప్రభు. ఈ సంగతి పక్కన పెట్టండి. చోళ దేశం పైన దండెత్తడానికి సైనికుల్ని పంపమన్నాను, ఏమైంది? వర్షం పడినది, పిచ్చు తడిచినది, యుద్ధం రద్దయినది. చెరొక పాయింట్ తీసుకొని వచ్చి తిని ప్రభు.
వరణుడు అక్కడికి వచ్చినాడా? అవును ప్రభు. సరే, మాకొక చిలిపి కోరిక కలిగినది. అంటే ప్రభు మీకోసం ఇప్పుడు చెలికత్తని ప్రవేశపెట్టమంటారా? నేనన్నది ఆ కోరిక గురించి కాదు. జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లలో నిజాయితీ పరుడు ఎవడో తెలుసుకోవాలని ఉన్నది. ఈ కుండను పట్టుకొమ్ము. టీం లీడర్లందరినీ పిలిచి ఈ కుండలో పంచులు వేయమను. ఎవరైతే ఎక్కువగా పంచులు వేస్తారో వారే నిజాయితీ గల టీం లీడర్ అని నేను చెప్తాను. టీమ్ లీడర్ పిలవాలంటే ఒక స్టైల్ తో పిలవాలి ప్రభు. అయితే పిలిచేయండి. అబ్బు, ఆల్ ద టీమ్ లీడర్స్ కమ్ ఆన్ ద ఫ్లోర్. కమ్ ఆన్. ఇందులో పంచులు అన్ని లాగులే. అందరూ పంచులేస్తారు, నేను ఒక్కొని లాగేస్తే ఏమవుతుందని చెప్పి అందరూ లాగలేశారు. ఈ లాగలన్నీ ఏం చేద్దాం? అదిరేపి టీమ్ లో ఇద్దాం ప్రభు. అక్కడ నవీన్ అని ఒక లాగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. వాడు వేసే లాగల ముందు ఈ లాగల లెక్క. ఒక్క నిమిషం ప్రభు, ఏదో తాజా వార్త వస్తున్నది. వస్తున్నదంట, లోపల పెట్టాడు. ప్రభు డైలాగ్ మర్చిపోతే పేపర్ మీద రాసుకున్నాడు. ప్రభు, బందిపోటు దొంగలు మన రాజ్యంలోకి చొరబడ్డారు ప్రభు. ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? అయితే వెంటనే జయగంట మోగించండి. చిత్తూరు ప్రభు. చిత్తూరు, రేణిగుంట, తిరుపతి కాదు, చిత్తం ప్రభు అనాలి. ఈ మహామంత్రి ఎప్పుడు నేర్చుకుంటాడో. ఇంకా ఐస్, ఆ పుల్ల ఐస్, చాకోబార్, మహామంత్రి ప్రభు. నేను జయగంట మోగించమంటే నువ్వేంటి ఆ గంట మోగిస్తున్నావు? మనకున్న నిధులతో ఇంతే గంట వచ్చింది ప్రభు. మిమ్మల్ని మంత్రిగా పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మీరు నన్ను తిట్టుతున్నతో నేను బుంగమూతి పెట్టదను. కోతి తిరిగి కూర్చున్నట్టుగా ఉంటుంది మీ మూతి. మహారాజులకి సలాం. సలాం సలాం. మేము సామంత రాజులం. అంటే సమంత యొక్క రాజు. అంటే నీ పేరు నాగ చైతన్య? ఇదేదో గడియారం చెమక్కులాగుందే. గడియారపు చెపక్ అంటే టైమింగ్ పంచ్. ఓ పర్లేదు, వేసితిమి. మహారాజా, మేము గొప్ప కళాకారులు. అయితే ఎవరు ఏది చేసినా మేము తిరిగి చేసి వాళ్ళని ఓడించదాం. నేను కళ్ళు మూసుకొని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకొని చెయ్యు. ఏమి తగ్గొద్దు. తగ్గను. కళ్ళు మూసుకున్నాను ప్రభు, పోసుకుంటున్నాను. బల్ ప్రభు, ప్రభు. ఇప్పుడు పిలిచారేంటి ప్రభు? అంటే నువ్వు కళ్ళు గట్టిగా మూసుకున్నావో లేదో మూసుకో అని చెప్దామని పిలిచాను. మూసుకున్న కళ్ళని తెరిపించి మూసుకో అంటారా ప్రభు? అయితే మీ రాజ్యంలో నన్ను ఓడించే మగాడే లేడా? ఈసారి విజేతను నేనే. అవమాన భారంతో మనసు కృంగిపోవచ్చున్నది. ఇప్పుడు ఏమి చేయవలే? మనం వేటకు వెళ్దాం ప్రభు. అయితే భటులను లోపల పంపించి మనం వేటకెళ్దాం. పదండి. లోపలికి వెళ్ళని మేము వేటకెళ్తాం. అడవి ఎంత మధురంగా సుందరంగా ఉంది. లొకేషన్ చేంజ్ అప్పుడే. ప్రభు, ఆ పక్కన కూర్చున్న వారు ఎవరు? డి సామ్రాజ్యపు యువరాజు. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మన్నించడం ఏముంది ప్రభు, మనీ వస్తుంది కదా. ఆవిడెవరు ప్రభు? నీకు భూత ప్రేత పిచాచాలు తెలుసా? అంటే ఆవిడ భూత. లేదు, ఆవిడ భూత ప్రేత పిచాచాలను పారద్రోడానికి పెట్టిన ఒక అందాల రాక్షసి. అందాల రాక్షసి. డాకిని డాకిని నా పేరు. ఎలుగుబంటి, ఎలుగుబంటి. ఇప్పుడు మన తక్షణకత్వం ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో మనం ఎలా తప్పించుకోవాలి? చెట్టెక్కి తప్పించుకోవాలి ప్రభు. అయితే ఎక్కవే. అంటే నాకు ఎక్కడం రాదు ప్రభు. నాకు ఎక్కడం వచ్చు. ప్రభు, నన్ను పైకి లాగు ప్రభు. ఎన్ని స్కిట్లు పైకి లాగాలరా? నాకు ఒక మంచి ఆలోచన తట్టినది ప్రభు. నేను శవంలాగే పడుకుంటాను, అది వస్తుంది, నన్ను చూస్తుంది, నేను పడుకున్నానే లేచి వెళ్ళిపోతుంది. చచ్చిపోయావని? అంటే చచ్చిపోయానని అది వెళ్ళిపోతుంది ప్రభు. ఆ మాట చెప్పలేక. బల్ ఏంటి ప్రభు? ప్రభు, ప్రభు. ఈ ఎలుగుబంటిని కాపాడేవారే లేరా? ఎలుగు పట్టింది కదరా నిన్నురా. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక వెనక ఉండకురా. మీ అందరికి తెలుసు నేను చాలా పెద్ద సెలబ్రిటీ అని. ఐ నో, యు ఆల్ నో. ఎంత పెద్ద సెలబ్రిటీని అంటే అమెరికాలో కూడా నా ఫ్యాన్స్ నా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా బాబు గారు నేను మీ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ దారిలో నడవాలని చెప్పేసి నా ఇల్లు సికింద్రాబాద్ లో ఉన్న మణికొండలో వాకింగ్ చేస్తుంటా. రోజా గారు చెప్పండి. మీకు గుడి కట్టా. గుడి ఎక్కడ ఉందో తెలుసా? హారతి అవుతుంది, ప్రసాదం పంపిస్తా. ఏ అను, ఏంటి సెలబ్రిటీస్ మాట్లాడుకుంటాడు అలా చూసుకుంటున్నాం?
నీకు ఒక రోజు వస్తుందిలే, యూ విల్ బికమ్ ఎ సెలబ్రిటీ సూన్. వెరీ గుడ్. ఓ సెల్ఫీ కావాలా? వాట్సాప్ చేస్తా, తీసుకో. ఏంటి అభిమానం? అభిమానంలో అభి ఉందని చెప్పేసి అభికి ఇంతమంది అభిమానులు ఉంటే ఎలా? హాలీవుడ్ జేమ్స్ కెమెరాన్ కాల్ చేశారు సార్. ఓ మై జేమ్స్ కెమెరూన్. ఈయన హిట్ కావాలనుకున్నప్పుడల్లా నాకే ఫోన్ చేస్తా ఉంటాడు. ఏదో అవతార్లో యాక్ట్ చేశానని చెప్పి ఇప్పుడు రోడ్ తార్లో కూడా చేయమంటే ఐ కాంట్. జురాసిక్ పార్క్ లో చేయమన్నాడు. జంతువులను చంపడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే జంతువులు అంటే నాకు ప్రాణం. అందుకే నిన్న స్కిట్లో పెట్టుకున్నా. సార్ ఐశ్వర్య డేట్స్ కావాలని మెసేజ్ చేసింది సార్. ఫ్రిడ్జ్ లోనే తీసుకెళ్ళి ఇవ్వరా? అయినా ఖర్జూరాల కోసం కాల్ చేద్దాని ఐషుకి ఎన్నిసార్లు చెప్పాను? తినే డేట్స్ కాదు సార్, సినిమా డేట్స్. సినిమా డేట్స్ నాతో చెయ్యాలంటే ఒక రేంజ్ ఉండాలిరా. అనసూయ లాంటి రేంజ్ ఉంటే చాలు. ఓకే, నీకు తెలుసుగా నేను RRR సినిమాలో చేస్తున్నాను. RRR లో కనిపించే 3 Rలు రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అయితే కనిపించే నా 4 Rరా ఈ రాచిక్ రాగ్బాబు. అయితే సినిమాలో కనిపించాలన్నమాట. సార్ మీకు లాస్ట్ సినిమా రెమ్యూనరేషన్ 100 కోట్లు రావాలి కదా సార్, వెళ్ళి తీసుకొస్తాను సార్. అన్ని కోట్లు మనం ఏం చేసుకుంటాం? ఆల్రెడీ మన దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, తీసుకెళ్లి చారిటీకి చేసే. ఓకే సార్. ఏంది ఇదంతా కలనా? ఇప్పటిదాకా జరిగింది కలనా? ఈ అమ్మాయి కళ ఎప్పుడు నిజం అవుతుందో, నాకు అంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఆల్రెడీ నా ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు, వాళ్ళకు ఒక అభివాదం చేసేస్తా. జరగవయ్యా, రేషన్ అయిపోయేలా ఉంది. రేషన్ షాప్ కోసం క్యూ కట్టారా? మళ్ళీ లేకపోతే నీకోసమా? కొడుకున్న గాడిని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. నిన్నెప్పుడు లేపాను రా? ఐషు ఏమైనా కాల్ చేసిందా? లేదు, అనసూయ కాల్ చేసింది. డేట్స్ లేవని చెప్పరా? ఫోన్ చేసి అదే చెప్పింది. అంటే అది కాదన్నా, మీరు 3 రూపాయల వడ్డీకి 10,000 అప్పు తీసుకున్నారంట కదా, అది ఇచ్చేయమంటున్నారు. చెప్పావా? ఎక్కడికి పోతే నువ్వు నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా? అదే అక్కడ పోవట్లేదని ఫోన్ చేసి పంపించమన్నారు. ఏంటి ప్రోగ్రాము? సార్ షాప్ ఓపెనింగ్ ఉంది సార్. పద పోదాం. ఎక్కడ ఉంది? షాప్ దగ్గరే సార్. ఫంక్షన్ హాల్ అనుకున్నాను రా. ఇటు దా. సై సిందై శివమెత్తర సాంబయ్య. అన్నా నా షాప్ ఓపెనింగ్ వచ్చావన్నా నువ్వు, నాకు చాలా సంతోషంగా ఉంది. అరే అన్నొచ్చండి, సాలు వెక్కర్రా. కొనలేదా? చదవలేదు. కొనపైన ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నా చూడు. నా షాప్ ఓపెనింగ్ వచ్చావన్నా, ఇదిగా నా సాల్వా. శాలువా? అన్నా సాల్వా తీసావంటే నేను చచ్చిపోతానన్నా. శాలు వేసుకుంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను. డబ్బులు డబ్బులు ఒక్కసారి డబ్బులు అన్న. డబ్బులు దిష్టి 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 అన్న, దిష్టి దిష్టి. నా జేబులో డబ్బులు తీసి నాకే దిష్టి తీస్తున్నాడు. ఎవడరాడు? అన్న ఓపెన్ చేయ అన్న. ఏంట్రా ఇంత అభిమానం? నేను అదే చూస్తున్నా, నీకేంటా ఎంత అభిమానం అని. లోపల అన్న షాప్ చూద్దుపా. కార్పొరేటర్ వస్తుండే రేయ్ రిబ్బన్ అడిగాన్రా. మళ్ళీ రిబ్బన్ కడుతున్నారేంట్రా? అన్నా రా అన్నా, నువ్వు నా షాపుకు రావడం ఆనందంగా ఉందన్నా. నువ్వు పెద్ద సెలబ్రిటీ అన్నా, షాప్ ఓపెన్ చేయన్నా. అన్నా ఎమ్మెల్యే వస్తుండే రేయ్ రిబ్బన్ రెడీ చేయరా. వచ్చిన ప్రతి ఒడితో రిబ్బన్ కట్ చేయిస్తున్నాడు. కుర్రాడు మనవాడేనండి, మనం రాకపోతే రిబ్బన్ కట్ చేయనన్నాడు. నాకు కూడా అదే చెప్పాడు. థ్యాంక్స్ అన్న, నా షాప్ ఓపెనింగ్ వచ్చినావు. బయలుదేరి. ఎక్కడికన్నా పోయేది? పైసలు తీసుకోలే? పైసలా? అన్న ఇచ్చాడు, నా గట్టిగా ఇచ్చాడు. ఇచ్చాడా? అయితే ఓకే, ఒక 1 అవర్ ఉండి వెళ్ళిపోతా. షాప్కి వచ్చినావు, నీ చేతితో బోని చేస్తే. అక్కడ తెలుగులో ఏదో రాశారు, మనకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. ఏం రాశారు రా? ఒక నిమిషం ఉండండి, చదువుతా. పడకల షాప్ అన్నా. అయితే బెడ్ కొనేసుకోవచ్చు. విల్ టేక్ 10,000 రూపీస్ అన్న 6/3 సైజ్ చెప్పాడు. 6/3 యా. 6/3 ఏం చేసుకుంటావా అన్న? పడుకొని బొరులుతా నీకు ఎందుకే? అన్న కూల్ డ్రింక్ తాగుతావా? ఆ కూల్ డ్రింక్ ఇప్పుడు ఎందుకులే? ఎవరు అక్కడ? అన్న కూల్ డ్రింక్ తీసుకొచ్చేయండి. అన్న అన్న వస్తున్నా అన్న. భలేవాడే కూల్ డ్రింక్. ఎవరా ఇక్కడ కూల్ డ్రింక్ అడిగింది? కూల్ డ్రింక్ కావాలన్నారా? తీసుకోరా. నేను తాగుతాను, మీరు వెళ్ళండి సార్. గ్లాస్ తర్వాత ఇస్తాను, వెళ్ళండి. గ్లాస్ ఎట్నో వస్తుంది, పైసలు ఎవరు ఇస్తారు? అంటే నేను సెలబ్రిటీనండి. హ్యాబిట్స్ పక్కన కోటి కాదు, నువ్వు ఎవరైనా పర్లేదు, పైసలు కావాలి నాకు. నేను యాక్చువల్ గా షాప్ ఓపెనింగ్ వచ్చా. మేమైనా పార్టీ మీటింగ్ వచ్చినామా? మేము షాప్ ఓపెనింగ్ వచ్చినాం. పైసలు తీ ఫస్ట్.
ఇప్పుడు పైసలు అంటే ఏం లేవు. పైసలు లెక్కట్లు ఎందుకు వస్తారా? కొంచెం మానం మర్యాద సిగ్గు శరం రోషం పౌరుషం అని ఉన్నాయా? రేయ్ నిన్నరా అసలే సెలబ్రిటీని అనుకుంటున్నాను, పరువు తీయకండి. ఈ వాచ్ పెట్టేసుకొని వదిలేసేయండి. ఏం వచ్చింది? రోలెక్స్. ఒక కూల్ డ్రింక్ కి రోలెక్స్. కూల్ డ్రింక్ ఓకే. అతను ఎవరు అరుస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు? డబ్బులా? ఎవరు అన్న డబ్బులు అడిగింది? ముందే చెప్పినా కదా పుక్కెట్లా తినిపోనికి వచ్చినాను. ఏంటది? తినిపోతావని చెప్తున్నా అన్న. కొత్తగా వచ్చిన పోరాలు వాళ్ళకి తెలియదు అన్న. సలసలగా ఐస్ క్రీమ్ తింటావా? ఇప్పుడే సల్లసల్ల కూల్ డ్రింక్ తాగిన, మళ్ళీ ఐస్ క్రీమ్ వద్దులే. అరే ఐస్ క్రీమ్ గరం చేసి అన్నకి. ఐస్ క్రీమ్ వద్దు. వాడు వస్తా. ఎవరు ఐస్ క్రీమ్ అడిగినాడు? దాచుకుంటున్నావు నువ్వే అడిగినట్టు. తీసుకో ఐస్ క్రీమ్. నాకు వద్దండి. ఇప్పుడు ఇది కరిగిపోతే ఎవరు తింటారా? ఏ పాగలు గారు తింటాడు, ఏ అవలగాడు తింటాడు, ఎవరు తింటాడు? నా దగ్గర డబ్బులు లేవు సార్, ప్లీజ్. కోటిది అయ్యా ఎంత ఉంటది? ఓ 15,000 ఉంటుంది. అబ్బా అచ్చా. ఎర్రగడ్డగాడికి పోతే 10 రూపాయలకి 8 వస్తాయి చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక టిష్యూ ఏదైనా ఉంటిస్తారా? సరే వస్తాయి. ఇగో టిష్యూ. మీరు వెళ్ళండి, పర్లేదు, నేను పడేస్తా. నువ్వు పడేస్తే ఆయనకేమి ఇయ్యాలా? వానికా? నేను వాడింది వానికి ఇవ్వడం ఏంటండి? మరి వాడిని తీసుకొచ్చి మీకు ఇస్తే వాడుకోలే. నువ్వు కాబట్టి ముఖం తుడుచుకున్నావు. వాడైతే అవును. నువ్వు సెలబ్రిటీయా? ఇంతకేం చేస్తుంటావు? అంటే యాక్టింగ్ చేస్తుంటా, డాన్స్ చేస్తుంటా, జిమ్ చేస్తుంటా, యాంకరింగ్ చేస్తుంటా. ఇన్ని చేసినావు, నీకు కామెడీ చేయొచ్చు కదా. టైం అయిపోయింది, నా డ్యూటీ అయిపోతుంది, వెళ్తున్నా. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. తేజ, అరే ఈడు మా వెంకటిగాడు, మా ఇంటి ఇంకా పెంటిగాని కొడుకు వెంకటిగాడు లెక్కన. వెంకటి అయ్యా పెద్దమ్మకు చిప్పలు అయిందంటాను, బాత్రూమ్ కడదామంటాను, ముందే ఉరికొచ్చినాడు. బాత్రూమ్ గడుపు గడుపనే గడుపు. బాత్రూమ్ కడగాలనా? నేను బాత్రూమ్ కడగడం ఏంటండి? నేను మీ వెంకటిని కాదు. అమ్మో నాకు తెలియదు. అసలు రోజమ్మా చిన్నప్పుడు శివుడు ముక్కు చింతకాయ తొక్కు కట్టడాయర్ వేసుకొని నా వెంక తిరుగుతుంది, పెద్దమ్మ అంటారు. ఇప్పుడు వెంకటి కాదంట. అవును, నీ ముఖం చూస్తే ఏం పని బాట లేని అవలగాని లెక్కనే ఉండవు. సర్లే అమ్మా, నేను గడిగేస్తాను, వెళ్ళు. మా వెంకటి గారు మంచాడు. ఒక్కొక్కరు వాడుకుంటున్నారు నన్ను. రేపు షాప్ ఓపెనింగ్ ఉంది, బుగ్గలు అడిగారా? రేపు షాప్ ఓపెనింగ్ అయింది, ఆల్రెడీ షాప్ ఓపెనింగ్ అయిపోయింది కదా. అరే చేస్తాం భయ్, నిన్న అయింది, ఇయ్యాలైంది, రేపు కూడా చేస్తాం. రోజు షాప్ ఓపెనింగ్ చేస్తారా? అరే సెలబ్రిటీలను తీసుకొచ్చి షాప్ ఓపెనింగ్ చేస్తాం, వాళ్ళతోటి ఫస్ట్ గిరాకీ చేస్తాం, తర్వాత గిరాకీ అంతా వస్తుంది. వీళ్ళ పైసలు వాళ్ళ పైసలు అన్ని మా గల్లలోకే వస్తాయి. నిన్నెవరు వచ్చిండ్రు? నిన్న అనసే వచ్చింది. ఎంత ఇచ్చిండ్రు? 516. ఓ గాడ్. సరే అన్న, నాకు అంత పని ఉన్నది, జరంత వెళ్ళండి. హలో, 10,000 రూపాయలు ఇచ్చారు. నేను ఆర్డర్ చేశాను కదా 6x3 బెడ్. బెడ్ ఏందన్న? బెడ్ అదే పడకలు బై. పడకలు కాదే, అది పిడకలు. పిడకల బర్రె గోడకు పిడకలన్నా. 6x3 పిడకల. నువ్వే కదనే 6x3 చేసుకొని పండుకొని బుర్లుతానన్నావు. బుర్లు అన్న, నాకు టైం అయింది, వస్తానే జరా. రెడీ చేయండి రా బుగ్గలు. పిడకల షాప్ ఓపెనింగ్ పిలిచినోడు ఎవడరా? రే తేజ. అవి పురాతన రోజులు. క్రీపు 3000 సంవత్సరాలు. భారతవనిలో అద్దం అనే పరికరం మొదటిసారిగా కనిపించిన రోజు. ఒక కుటుంబం ఎలా స్పందించిందో యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిన లఘు హాస్య నాటిక. ప్రేమకు కాపురం నవజీవన సారం. నమస్కారం. మా ఊరు బోయినపల్లె. ఎందుకు పల్లె అంటే సమాధానం లేదు. పల్లె అంటే పల్లె అంతే. ఎవరు నువ్వు? నేను యాంకర్ ని. ఏం పేరది? యాంకరు అంట. లక్షణంగా అనసూయానో రోజానో పెట్టుకోవచ్చుగా. నేను నీ భవిష్యత్ నుంచి వచ్చాను. అంటే భవిష్యత్తులో నా భార్య కూడా నీలాగా అందంగా ఉంటదా? ఏమో చూద్దాం. నేను అడిగింది నీకు అర్థం కానట్టుంది. నీలాగా ఉంటదా, అందంగా ఉంటదా? వస్తుందిగా, చూద్దాం. మామా అదిగో వచ్చింది. గుంట గుంట మొహానికి పడ్డ గుంటలన్నీ సబ్బుతో ఆల్రెడీ రంగులతో పూడ్చేసిందిగా. రంగు చూస్తే పడిపోయి ఉంటావు. బాబు గారు, అమ్మగారు, ఈ ఆడాళ్ళకి మా మీద ప్రేమ చింతాకంతుంటే అనుమానం అరిటాకంత ఉంటది. సర్లే గాని పొలానికి వెళ్ళి గడ్డి కోసుకురమ్మన్నాను, కోసుకొచ్చావా? గడ్డి మోపులు తీసుకొస్తున్నా, అయినా సరిపోవట్లేదు. నాకు అనుమానం గడ్డి మీరు తింటున్నారా లేకపోతే మీ అమ్మ నేను అంటుంది నువ్వు మీ అమ్మ కలిసి వేరే గేదెలకు ఏమైనా వేస్తున్నారేమో అని. వచ్చేటప్పుడు మా అమ్మకి తైలం తండి. ఏం రోగం? నానబెట్టిన పల్లిలా బానే బలిసిందిగా. అల్లుడేదో అంటున్నాడు. వచ్చింది పల్లి ముఖం. ఏంటల్లుడు ఏదో అంటున్నావు? అబ్బాయి ఏం లేదు, నానబెట్టిన పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నాను అత్తమ్మా. అప్పుడు అవి తిన్నాను కాబట్టి 90 ఏళ్ళు వచ్చినా ఇలా ఉన్నాను. నా కర్మ కూడా అదే. 90 ఏళ్ళు వచ్చినాక ఇది ఇలాగే ఉంది.
సరే కానీ పంతులు మాత్రలు ఇచ్చాడు మాత్రలు ఇదిగో మాత్రలు ఇవి ఎలా వేసుకోవాలి? రోజుకొకటి వేసుకుంటే నువ్వు బాగుంటావు, అన్ని కలిపి ఒకరోజు వేసుకుంటే మేము బాగుంటాం. ఏం లేదులే. మాట్లాపి ముందు పొలానికి వెళ్ళి గడ్డి తీసుకురా. తెస్తా తిందులే. ఏంటి? గడ్డి తెస్తా, నువ్వు లోపలికి వెళ్ళి అన్నం తిను అంటున్నా. రాయమ్మా. వెళ్ళండి. నా పోలికలే నా కూతురికి. నా బతుకు గడ్డి మోపుకి ఎడ్ల బండికి మధ్యలో నలిగిపోతోంది. అమ్మో వీడొస్తున్నాడేంటి? బుడగంతా నాకే పెడితే అందరు బల్బ్ అనుకుంటారు. కాస్త నువ్వు కూడా పెట్టుకో. ఎరా లంగడు. రంగడు. అదేవో లంగడు లంగడు. చెప్పు, ఏమైనా సమస్య ఉంటే తీర్చేస్తా. ఫస్ట్ నీ సమస్యలు ఉంటే నువ్వు తీర్చుకో, తర్వాత నా దగ్గర కొద్దులే. ఈ బల్బు తోటే మీ నాన్నను ప్రజలు లాలుచ్చి కొట్టారు. కొట్టారు లాలుచ్చి కొట్టారు. వెళ్ళి పని చూసుకోవా. వీడికి నాన్నకన్నా ఎక్కువ బల్బు ఉంది. చెప్తాను. ఏంట్రా నువ్వు చెప్పి? కాదా అద్దం. అచ్చమ్మ నాన్నలాగే ఉన్నాడు. ఏంటానా నిన్ను జనాలు రాళ్ళిచ్చి కొట్టి చంపేశారని చెప్పి ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? అమ్మో నువ్వు మళ్ళీ కనిపిస్తే మళ్ళీ రాలేసి కొడతారు. దా నిన్ను ఇంటికి తీసుకెళ్లి దాచుకుంటా. నాన్న మామా రా కూడు తిందాం. కూర తిందాం అని అలా పిలిస్తే కడుపు నిండిపోతుంది. ఏం అక్కర్లేదులే, నేను లోపలికి వెళ్ళి తింటా, నువ్వు బయటకు వెళ్ళు. ఏంటి సందు దొరికితే లోపలికి రా అనేవాడు ఇప్పుడేటి బయటికి పోంటున్నాడు? నాకేదో అనుమానంగా ఉంది. నాన్న తిను, నువ్వు నాకు తర్వాత తినిపిద్దులే, ముందు నువ్వు తిన్నా అన్న. ఏంటి నచ్చలేదా? ఒక్క ముద్దకే నీకు నచ్చకపోతే రోజు ఈ ముద్దలు నేను ఎలా తింటున్నాను నాన్న. నాన్న ఇదంతా ఆ ముసల్దాన్ ఉపాయం. ఇదిగో దానికి నూనె కావాలంట. ఈ నూనె దానికి తీయాలంటే రోజు దానికి చేసే పనులతో చచ్చిపోతున్నా నాన్న. దాన్ని చంపడానికి ఉపాయం చెప్పు. అయ్యో నూనె తొలగిపోయింది, ఇప్పుడు ఎలా? ఇది మా నానిచ్చిన ఉపాయమే. ఈ నూనె కిందేస్తే అది దాని మీద కాలేస్తే, దాని కట్టెల మీద కాలేస్తే, మెడలో దండేస్తే నాకు మొత్తం సమస్యలన్నీ తీరిపోతాయో. వసే అమ్మాయి వస్తున్నానే. దీని తస్సది కేక ఎందుకు అరిచావే? అయినా నువ్వు పడ్డావేంటి? అదే నువ్వు కింద పడ్డావేంటి అంటున్నాను. ఎవడో దొంగ సచ్చినట్టు నూనె పోసాడు మాయా. నూనె పోసినోడి గురించి తిట్టడం ఎందుకు? నువ్వు ఎలాగో ఏం బాగాలేదు కదా నీకు. నాకేం అవ్వలేదని తెగ సంబరపడిపోతున్నా. అబ్బాయి అలాంటిది ఏం లేదు, ఎల్లు లోపలికి. ఎల్లు అని పంపించేస్తున్నాడు, ఏదో జరుగుతుంది. ఇదిగో ఈసారి తప్పుతుంది అని నాకు ఇంకొక ఉపాయం, దెబ్బకు ప్రాణం పోవాలంతే. నన్ను చంపేయాలనుకుంటున్నాడు. ఇదిగో స్నానానికి నీళ్లు పెట్టు. నా కాపురం కోల్పోయిందమ్మా. అమ్మా ఏమైంది? దినమయ్యిందే రావే. నన్ను కాదని అల్లుడు ఇంకో దాన్ని తెచ్చుకున్నాడే. దాన్ని జుట్టు బట్టి బరబర బయటకి ఈడ్చుకొస్తానుండు. అమ్మా ఓసే అమ్మాయి, ఆడికేం మాయ రోగమే? ముసల్దాన్ని తగులుకున్నాడు. అబ్బా ముసలిది కాదే, ఎర్రగా బుర్రగా అందంగా ఉంది. ఎంత బొట్టు కూడా ఎట్టుకుంది. నీ కాళ్ళు కాకులు పొడవా, ముదు నష్టపు ముఖది, ముంగీస ముఖంది, పిల్లి కళ్ళదుంది. ఎక్కడ? కరెక్ట్ చెప్పావు. ఆయన వస్తున్నట్టున్నాడు, ఆయన్ని అడుగు. అడగడం కాదు కడిగేస్తాను. ఏంటయ్యా అల్లుడు, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? తలపా కట్టుకోవడం కూడా బాగాలేదా? నేను అడిగేది దాని గురించి కాదు, లోపల ఏ కార్యం వెలగబెడుతున్నావు నువ్వు? ఓ తెలిసిపోయిందా, తీసుకొచ్చి పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటి? చూసావా అమ్మాయి ఎలా బరి తెగించాడు? బరి తెగించలేదే, బర్రి తెగించాడు. అయినా నీకు నేనేం తక్కువ చేశాను మామా? ఏం తక్కువ చేసావా? నోరు తెరిచి మాట్లాడనిచ్చావా? అందుకే మనసు ఇప్పి మాట్లాడుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. అయినా వయసు కూడా చూసుకోవాలి కదయ్యా. వయసుదేముంది? ఆ పని లేని సర్పంచ్ పిలువు అమ్మా. ఆపలా ఆపలా ఆపలా. నువ్వు పని లేని సర్పంచ్ నువ్వు అంటే పనికి మళ్ళీ సర్పంచ్ వచ్చాడేంటి? ఏమైంది చెప్పము. నా మొగుడు నన్ను కాదని ఏరో దాన్ని తెచ్చి లోపలెట్టాడు. వేరే దాన్ని తెచ్చాడా? అయితే నేనే చూసి వస్తాను. వేరే దాన్ని తీసుకురావడం ఏంటి? నువ్వు మాట్లాడుకెళ్ళు. అమ్మో అమ్మో అమ్మో, లోపల ఆయనకు సంబంధించిన పెద్ద మనిషిని తెచ్చుకున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అదేమో సవతి అంటది, నువ్వేమో పెద్ద మనిషి అంటావు. పెద్ద మనిషి కాదురా, ముసల్ది. కాదు పెద్ద మనిషే. కాదు లోపల ఉంది మా నాన్న. నాన్న చూడండి మా నాన్న. అదేంది అచ్చం నీలాగా ఉన్నాడు? నేనా? నేనుండడం ఏంటి? అరే ఇదేంటి అచ్చంగా నీలాగే ఉన్నాడు.
ఇంత దరిద్రంగా ఉందంటే ఇది మా అత్తే, ఇంత చండాలంగా ఉందంటే ఇది నా పెళ్ళామే. మన అందరం ఇందులో ఉన్నామంటే ఇదేంటి అసలు? మన అచ్చంగా అలాగే చూపిస్తుందంటే దీని పేరు అచ్చం. అచ్చం బా ఏమే అచ్చం? అద్దం 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 ఇది అద్దం ఇది అద్దం. కొంతకాలం తర్వాత ఇదిగో నేను పొలం పనులకు వెళ్ళొస్తా. సరే మామా. అది దొరకక ముందు ఇంట్లో పనులు వంట పనులని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది దొరికిన తర్వాత అదే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఏంటో. హలో అమ్మో దయ్యం ఎవరో మాట్లాడుతున్నారు లోపల నుంచి. నా పేరు అలాడిన్. 9 నంబర్ మార్కులు చూడగానే ఎప్పుడు అల్లాడిపోయేవాణ్ణి. అందుకనే అల్లాడిన్ అని పేరు పెట్టారు. దయచేసి న్యాయాధీశులకు విజ్ఞప్తి, ఎప్పుడు మాకు 9 నంబర్ చూపెట్టకండి. సరే. నా గురించి మీకు తెలియదు అనుకుంటా. డాన్స్ నా ఒంట్లో ఉంటుంది, కామెడీ నా ఇంట్లో ఉంటుంది. వెయిటింగ్. మేం కూడా వెయిటింగ్. కామెడీ ఇంట్లో పెట్టొస్తే ఇక్కడ ఏం చేస్తావా అని. మళ్ళీ వేశారు. మొన్నే నా దగ్గరికి ఒకడు వచ్చి నన్ను కొనడానికి ట్రై చేశాడు. వాడితో నేను అన్నాను, భయపడేవాడే బేరాలు మాట్లాడతాడు, మన దగ్గర బేరాలు లేవమ్మా. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అలాడి. షారూక్ ఖాన్ ని మహేష్ బాబుని కలిపినట్టు. ఏంటది? పద. లోకలా ఫారెనా? అదే నువ్వు మందు బాటిల్ చూపించావు కదా, లోకలా ఫారెన్ బ్రాండా అని అడుగుతున్నాను. నా రియాక్షన్ తప్పుగా ఇచ్చినట్లున్నాను. నువ్వు ఎప్పుడు కరెక్ట్ గా ఇచ్చావు? నేను మీ బాబాయిని చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాను. ఇది మన ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీ ఫోటో? ఓ, ఈ ఫ్యామిలీ ఫోటోలో నువ్వు లేవేంటి బాబాయ్? ఫోటో తీసిందే నేను నేను కదా. కదా. ఇది చాలా బాగుంది. అలాగైతే జబర్దస్త్ ను కూడా నువ్వే తీయాల్సింది. ఎందుకని? ఇక్కడ ఉండే బదులు అక్కడ ఉండేవాడివి, అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మనసులో మాట చెప్తావు. ఎప్పుడొచ్చావు బాబాయ్? నేను వచ్చి 7 ఏళ్ళు అయిపోయింది, అయినా బ్రేక్ రాలేదు. నువ్వు ఇలాగే ఉంటే బ్రేక్ ఏంటి, క్లచ్ కూడా రాదు. తొడగొట్టు చిన్న. ఓ, తొడగొట్టమంటున్నాడు మా బాబాయ్. ఆ బిస్కెట్ చేస్తుంటే ఆది ఆది అంటారేంటి? అభి అభి అనండి. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ వెలకట్టలేని సంపద ఉంది, అందుకే వచ్చాను. నీకు ఇక్కడ నుంచి 10 అడుగుల దూరంలో ఉంది కాదు? నీకెలా తెలుసు? 10 అడుగుల దూరంలో రోజా గారే ఉన్నారు. నేను చెప్పేది ఇటు నుంచి 10 అడుగుల దూరంలో కాదు, ఇటు నుంచి 10 అడుగుల దూరంలో. అటు నుంచి 10 అడుగుల దూరంలో ఉన్నదానికి వెలకట్టలేదని ఎవడరా నీకు చెప్పింది? ఆ సోఫా ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతుంది. అక్కడ కాదు, అక్కడ గుహ ఉంది, వెళ్దాం పద. ఓ, చాలా కష్టమైన ప్లేస్ కు వెళ్తున్నావు. ఇదే గుహ. లోపలికి వెళ్ళి ఆ దీపాన్ని తీసుకురా. లోపల చీకటిగా ఉన్నట్టుంది బాబాయ్. అయితే ఈ దీపాన్ని తీసుకెళ్లి ఆ దీపం తీసుకురా. అయితే వెళ్తున్నాను. భయపడతావు, జాగ్రత్త. అల్లాది భయానికే భయం వేస్తే నా ఫోటో బెడ్ కింద పెట్టుకుంటుంది, నాకు భయం ఏంటి? అల్లాదీన్ బాబాయ్, ఆ దీపాన్ని ఇవ్వు. దీపం కంటే ముందు నన్ను పైకి లాగు. ఏమన్నా? 7 ఏళ్ల నుంచి నన్ను పైకి లాగుతున్న అభియాన్ ఫస్ట్ టైం పైకి లాగే అదృష్టం వచ్చింది మేడం. నిన్ను లాగమన్నాను, లాగ్ చేయమని నన్ను పైకి లాగు. ముందు ఆ దీపాన్ని ఇవ్వు. ఇవ్వను, నన్ను పైకి లాగు. అలా అయితే నేను ఇప్పుడు ఈ గుహను మూసివేస్తున్నాను, నువ్వు అందులోని చచ్చిపోతావు. అదరగొట్టు గొట్టు. ఈ బిడియాలే ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? పెంచితే లాగైపోతురా. ఓ అల్లాదీన్ అందులోనే ఇరుక్కపోయాడు. ఇప్పుడు ఆ దీపం పరిస్థితి ఏంటో ఏమిటో నాకు అర్థం కావట్లేదు. పర్ఫార్మెన్స్.
పిచ్చి బాబాయ్, ఈ గుహకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందన్న విషయం తెలుసుకోకుండా నన్ను లోపలికి పంపించాడు. ఏమిటిది? దీపం బాగానే ఉంది, దీన్ని మొత్తంగా శుభ్రం చేసి ఏ తరుణ్ కో భాస్కర్ కో అమ్మేస్తాను. ఎలా శుభ్రం చేయాలి దీన్ని? అరే ఇస్కి ఐసీకి తైసి 100 సంవత్సరాల నుంచి దీపం లోపల ఇరుక్కుపోయింది. అరే ముమైత్ ఖాన్ తో డాన్స్ చేద్దామనుకుంటే దీపంలో మూసుకొని కూర్చో ఉన్నాయి. విడుదల, నాకీ కొడుకుకి విడుదల. పిచ్చివాడా, విడుదల అయింది నీకే, నీ కొడుక్కి కాదు. అచ్చా, అక్కడ అంతా స్మార్ట్ గా, అంతా బ్యూటిఫుల్ గా, అంతా హ్యాండ్సమ్ గా ఉన్నది ఎవరా పాప అన్నావు కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే ఆవిడ నిన్ను చంపేసేది. అయినా ఆవిడ గురించి తెలుసుకునే ముందు నీకు యువతల పక్కన ఆమెను చూస్తే నీకేమనిపిస్తుంది? ఎవరున్నారు? ఈమెను చూస్తుంటే నా నరాలు జువ్వున లాగుతున్నాయి. నిన్ను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు. ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు? ఖచ్చితంగా కేసు ఇచ్చి 8 సంవత్సరాలు లోపల ఇస్తాను. ఇప్పుడు చెప్పు, ఆవిడ గురించి నీకు అర్థమైందా? జబర్దస్త్ గా అర్థమైంది. మేడం చూస్తుంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. మీకీ చేస్తున్నాయి, మాకీ సలాం. మీసాలతో ఉన్నారు బాబు. ఎవరా బాబు? ఆయన తరుణ్ భాస్కర్ అని డైరెక్టర్. తరుణ్ కి మాకీ చేస్తున్నాయి సలాం. అదేదో బోధులు తిడుతున్నట్టుంది. ఇంతకి నా దీపానికి పట్టుకొని రుద్దింది ఎవరు? నేనే. అలాడి అచ్చా, అదే మన క్రికెట్ బాల్ అనుకున్నావు. గప్పా గప్ గప్పా గప్ రుద్దుతున్నాయి. లోపల ఎంత గులగులైనాయి తెలుసా? ఇంతకీ నీ పేరేమిటి తాత? తాత తాత లేదు. నా ఇలాకాలో అందరు నన్ను జీని కాక అంటారు, కొన్ని ఇలాకాలను దగడ్ కాక అంటారు. నాకి గర్ల్ ఫ్రెండ్ నన్ను స్మార్ట్ జీని అంటే. నువ్వేంటి ఇలా నీలం కర్రలో ఉన్నావు విచిత్రంగా? మా అమ్మ బట్టలు చక్కగా గుత్కలే, తెల్లగా చేయమంటే నీలిలో ముంచింది. అప్పటి నుంచి ఇట్లా బుల్గు బుల్గు అయిపోయినాయి. అవును, నేను ఇన్ని రోజులు దీపం లోపల ఉన్నా కదా, ఇక్కడ ఏమేం జరిగింది కొంచెం చెప్తాయి? అది చాలా కష్టమైన పరిస్థితి. వెళ్ళు వచ్చి గోదారమ్మ వెళ్ళాకిల్లా పడ్డాదమ్మా. అవునా? వెన్నెలేసి వెండి పూలే ఇల్లు పుల్లు చేసిందమ్మా. తర్వాత ఏమైంది? కొంగు దాటి అందాలని కోలాటాలే చేశాయి. ఇన్ని జరిగినాయి. ఓలమ్మో ఓలయ్యో. నన్ను దీపంలోంచి గుంజి తీసినావు కదా, నువ్వు నాకు ఈ రోజు నుంచి సేట్ ఉన్నాయి. సేట అంటే యజమాని. ఓ, నీకి 3 కోరికలు తీరుస్తాయి. నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి వాడిని కాదు. నేను అలాంటి కాదు, మా జీనిలో కల్చర్ లేదు ఇప్పటికీ. నీకి 3 కోరికలు తీస్తే ఏం కావాలో కోరుకో. నా మొదటి కోరికగా నేను అడుగుతుంది, నాకు ఒక పెద్ద భవంతి కావాలి, అందులో ఉండడానికి ఒక అందమైన భార్య కావాలి. అచ్చా, అయితే నేను ఇప్పుడు మంత్రం వేస్తాయి. నడకగలిచిన నవరాత్రి, సిగ్గుపడిన శివరాత్రి. 1 సెకండ్. అబిబ్బి అబిబ్బి అబిబ్బి. అదిగో నీ ప్యాలెస్ వచ్చినాయి. భవంతి చాలా పెద్దగా అందంగా ఉంది. మరి ఇంతకీ మా అందాల రాశి ఎక్కడుంది? అమ్మాయి వస్తున్నాక ఏం చేస్తాయి? అబ్బా, ముందు చేప పట్టి దానికి బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెడతాయి. నేను అదే అడుగుతున్నాను, ఎక్కడ మీ అయ్యా? తాడు తెంపేసి నిన్ను ఉరి మీదకి వదిలేశాడేంటి? నీకు 2వ కోరిక ఇస్తాయి. నాకు 2వ కోరికగా నేను ఎక్కడికన్నా వెళ్ళడానికి నాకు ఒక హెలికాప్టర్ కావాలి. అంతే కదా, ఒక్క నిమిషం. మళ్ళా మంత్రం వేస్తాయి. నడకగలిచిన నవరాత్రి, సిగ్గుపడిన శివరాత్రి. అబిబ్బి అబిబ్బి అబిబ్బి. అదిగో. ఇదేమిటి, నేను హెలికాప్టర్ అడిగితే ఈవెంట్ లో ఫ్రీగా వచ్చిన షాల్వా తీసుకొచ్చావు? మా జమాన్లో హెలికాప్టర్ లేవు, ఇవాచి ఉంది. దాని మీద పోతే వితౌట్ వీసా ఎక్కడైనా వెళ్ళొచ్చు. కమాన్ క్యారీ ఆన్. నేను ఎక్కుతా. ఇక్కడ మనుషులు ఎక్కడానికి చిన్న ఏనుగులు కాదు. నన్ను అంత మాట అంటారా? నీ అలిగితిని. ఏమిటో ఎంతగా ఉంది, నేను పైకెక్కి ఎగురుతాను. ఎగరండి. ఏమిటిది ఎగరట్లేదు? అచ్చా, ఒక్కసారి పక్కకు రా. ఎప్పుడన్నా ఆన్ అన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా తీసుకొని సైడ్ వంపాలి.
రిజర్వ్ లో పడ్డది పెట్రోల్ చూసుకో ఇప్పుడు ఆన్ చేయి ఓకే ఇప్పుడు నేను ఎక్కుతాను అయితే ఎగరడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎగురు విచిత్రంగా ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అక్కడ బాగుగా ఉంది గాల్లో తేలినట్టుంది గుండె పేలినట్టుంది అది మొత్తం తిరుగుతుంది కిందికి దించు ఇటు ఇటు అరే 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 ఏమొస్తున్నాయి ఆ బాగుంది ఈ అనుభవం చాలా బాగుంది అయితే నీ మూడో కోరిక కూడా కోరుకో వెళ్ళాలి అక్కడ షాపులు బంద్ చేస్తాయి ఇప్పుడు మూడో కోరిక ఏం కోరుకోవాలి వీడు మూడో కోరిక కోరకగానే ఆడి ఇల్లు అండ్ పోరి ఈ తివాచి ఈని గుద్ది గుద్ది ఇక్కడ నుంచి పారిపోతాయి నాకు మూడో కోరిక కింద నేను అడగబోతున్నాను నిన్ను చాలా ఏంటది? విచిత్రంగా ఉంటుంది నువ్వు ఈ దీపంలోకి వెళ్ళిపోవాలి ఆ! నేను మళ్ళీ పోలేను నువ్వు కోరిక కోరుకోమన్నావు తీర్చకపోతే జీనీ రూల్స్ కే విరుద్ధం तू पूरा झूठ गेम है मैं नहीं जाता हूँ రుద్దు మరి పోతాయి ఓకే నేను రుద్దుతాను అరే గుంజుతున్నాయి ఏం పిచ్చి జీని 3 కోరికలు తీర్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు